Yo, hi, Mama Bros. Welcome back to our channel, The Unknown Theory. Hope you guys are doing good. అయితే మనం ఇప్పుడు ఈ వ్లాగ్లో పెంచుల కోనలో ఉన్న పెనుశిల నరసింహస్వామి క్షేత్రానికి వచ్చున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ టెంపుల్ నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతుంది అనమాట. అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह शूरामकरणसिंह शश्वत्शान्ति संस्थापनार्थकरोगध्वंसविध्वंसकारक मृत्युञ्जय विजय नारसिंह. గైస్ నేను నాయుడుపేట నుంచి డైరెక్ట్గా 2-వీలర్లోనే స్టార్ట్ అయిపోయాను అప్ టు టెంపుల్ వరకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంటుంటే నెల్లూరులో డైరెక్ట్గా బస్ ఫెసిలిటీ ఉంది. ఇఫ్ ఆ టైంకి మనం అక్కడ లేకపోతే అప్ టు రాపూర్ వరకు బస్సులో వచ్చి రాపూర్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సేమ్ అదే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తిరుపతి నుంచి డైరెక్ట్గా రాపూర్కి వచ్చి రాపూర్ నుంచి అగైన్ బస్సు అయితే బస్సు లేదంటే ఆటో తీసుకోవచ్చు. కొంతమంది చెన్నై నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెన్నై నుంచి గూడూరు వరకు ఏదో ట్రైన్ ఆర్ బస్సులో వచ్చి గూడూరు నుంచి అప్ టు అగైన్ రాపూర్ వరకు వెళ్ళి రాపూర్లో బస్ ఆటో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. అండ్ ఆటో వాళ్ళు పర్ పర్సన్ 40 నుంచి 50 వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. హోల్ ఫ్యామిలీ అయితే ఒక ఆటో మొత్తం మాట్లాడుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సేమ్ రిటర్న్ కూడా ఇదే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ రిటర్న్లో బస్సెస్ కొంచెం దొరకడం కష్టం, ఎందుకంటే చాలా క్విక్గా ఫుల్ అయిపోతాయి. సో ఆటోలో వచ్చే వాళ్ళకి ఇది ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా అనమాట. రోడ్ చాలా బాగానే ఉంది అప్ టు టెంపుల్ వరకు, ఎక్సెప్ట్ దీస్ 3 కిలోమీటర్స్ ఫారెస్ట్లో ఉంటుంది కంప్లీట్గా, అది కొంచెం బాలే. అండ్ టెంపుల్ ఆర్చ్ దాటిన తర్వాత మనకు బైక్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 4-వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడ బస్ ఆగుంది కదా, అది పెంచులకోన బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్కి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. బస్సులో వచ్చామంటే మనకు బస్సు అక్కడే ఆపేస్తుంది. ఇదంతా మనం బై వాక్ వెళ్ళాల్సి ఉంది. అండ్ అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ స్టోర్స్, ఫుడ్ ఉంటుంది, టాయ్స్ ఉంటాయి, అండ్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ మీకు తెలుసు కదా, అవన్నీ అక్కడ దొరుకుతాయి అనమాట. సో ఫైనల్లీ మనం వచ్చేసాం. ఈ ఐడిల్లో ఒక సైడ్ హనుమంతుడు ఉన్నారు, ఇంకో పక్క గరుత్మంతుడు ఉన్నాడు. ఇదంతా టెంపుల్ పార్కింగ్ ఏరియా. మన 2-వీలర్స్ ఆటోస్ అన్నీ ఇక్కడే పార్క్ చేసేయాలి. ఫుల్ అయిపోయిందంటేనే అర్థం అవ్వాలి లోపల ఎంత రష్ ఉంటుందో అని. సో ఇది వీకెండ్ అండ్ అలాగే కార్తీక మాసం కాబట్టి ఈ మాత్రం రష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ నేనైతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్లు ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోతున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత రిమైనింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అండ్ అగైన్ ఈవినింగ్ 3 నుంచి 7:30 వరకు ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు క్యూ లోపలికి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇందాక మనం చెప్పుకున్న విధంగానే లోపల క్రౌడ్ మంచిగానే ఉంది, బట్ ఎనీహో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. టెంపుల్ లోపల మొబైల్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. అండ్ నేను చాలా మంత్స్ తర్వాత ఈ గోవిందా గోవిందా అని విన్నాను. ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. గోవిందా గైస్, అయితే ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణాన్ని డిస్కస్ చేసుకుందాం. నరసింహస్వామి హిరణ్యాక్షుణ్ణి వధించిన తర్వాత తన ఉగ్ర స్వరూపాన్ని విడిచిపెట్టమని ఎందరో దేవతలందరూ ట్రై చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. సో నరసింహస్వామి అదే ఉగ్ర రూపంతో ఈ అడవిలోకి వచ్చేసాడు అనమాట. సో ఈ అడవి ఇప్పుడు ఏదైతే మనం పెంచుల కోన అని చెప్తున్నామో ఇది ఒకప్పటి చెంచుల కోన. సో చెంచులందరూ నివసించేవారు. అలా చెంచు రాజుకి కుమార్తె చెంచు లక్ష్మి ఉండే. ఈ నరసింహస్వామి అదే ఉగ్ర రూపంతో ఈ అడవిలో వచ్చినప్పుడు ఆమెను చూసి శాంతించి నార్మల్గా విష్ణు రూపంలోకి వచ్చాడనమాట. సో అదే ప్లేస్లో ఇప్పుడు టెంపుల్ ఉంది. అయితే ఈ చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్న తర్వాత ఆదిలక్ష్మి వస్తుంది ఇక్కడికి.
ఆ స్వామివారిని వెతుక్కుంటూ. అయితే వీళ్ళిద్దరు ఇలా పెనవేసుకోవడం చూసి ఆగ్రహించిన ఆదిలక్ష్మి ఏటికి అటు సైడున వెళ్ళి కొండపైన శిల రూపం దాల్చింది. ఇప్పుడు మనం వెళ్తున్నది ఆమె టెంపుల్ చూడడానికి. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ స్థల పురాణం. గైస్, ఇప్పుడు మనం ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి కూడా మొబైల్స్ నాట్ అలౌడ్. నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. అయితే నేను ఇందాక చెప్పిన స్థల పురాణం మీరు ఎవరికైనా అర్థం కాకపోతే ఒక 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళారంటే మీకు అక్కడ మళ్ళీ బోర్డు కనిపిస్తుంది. ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మీరు ఈ టైప్ ఆఫ్ చెట్టు ప్రతి టెంపుల్లో చూసే ఉంటారు. పిల్లలు లేని వాళ్ళందరూ ఇలా వచ్చి ఇక్కడ ఉయ్యాలో కడతారు. సేమ్ అదే ఫార్ములా ఇది. అయితే ఇప్పుడు మనం స్వామివారి పుష్కరిణికి వెళ్దాం. అంతకంటే ముందు ఇక్కడ కొన్ని వార్నింగ్స్ రాస్తున్నారు. బట్టలు ఉతకరాదు అండ్ సోప్స్ ఇవేమి యూజ్ చేయొద్దు అని. బట్ ఎలాగైతే చెప్తారో మన వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఆపోజిట్గా చేస్తారనమాట. బట్టలు ఉతకరాదు అంటారు, కోనేరు చుట్టూ అవే ఉంటాయి, షాంపూలు సబ్బులతో వేసి స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. సో యాక్చువల్లీ వీటి పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయి, వాష్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. బట్ కానీ అవేం యూజ్ చేయం మనం. అండ్ ఇది స్వామివారి కళ్యాణ కట్ట. తలనీలాలు సమర్పించే వాళ్ళు ఇక్కడ వచ్చి తలనీలాలు సమర్పిస్తారు స్వామివారి కోసం. సేమ్ మన తిరుమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. గైస్, మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది టెంపుల్ రూమ్స్. 300 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. 300, 500, 1000 అలా చాలా ఉన్నాయి. అండ్ అలాగే టెంపుల్ లోపల నిత్య అన్నదానం ఉంటుంది స్వామివారి అన్నదాన క్షేత్రంలో. వీటితో పాటు ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయంట, పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. గైస్, మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది హనుమంతుని టెంపుల్. సో లోపల హనుమాన్ ఉంటారు. జై శ్రీరామ్. అబ్బా, రష్ ఇంకా ఎక్కువైపోయింది. మనం ముందుగానే వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచి పని అయింది. అయితే ఇప్పుడు ప్రసాదం తీసుకుందామని వెళ్ళాం మనము. బట్ కానీ అన్ఫార్చునేట్లీ కౌంటర్ క్లోజ్ ఉండి ప్రసాదం తీసుకోలేకపోయాం. ఇక్కడ మనకు తిరుమలలో ఎలా అయితే వాడేసిన పూలతో అగరవత్తులు అండ్ ధూప్ స్టిక్స్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని తీసుకొని, నేనైతే తీసుకెళ్ళాను. స్మెల్స్ గుడ్. అంటే వాడకుండా ఏం చెప్పట్లేదు, నేను ఆ వీడియో రికార్డ్ చేయడానికి ఇప్పటికీ ఈ మధ్య గ్యాప్లో వాడా. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే అక్కడ షాప్స్ అన్నీ ఉండే కదా, ఆ షాప్స్ అన్నీ ఇవే. గైస్, నాకు ఈ టెంపుల్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేశాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ హియర్. అండ్ ఇందాక అంతమంది జనాలు వచ్చారు అని చెప్పా కదా, అంతమంది టెంపుల్ కోసం వచ్చిన వాళ్ళు కాదు. అందులో కొంతమంది టెంపుల్ కోసం, కొంతమంది ఇక్కడ ఉండే ఇంకొక టూరిస్ట్ స్పాట్ కోసం వచ్చారు. అదేంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం. బై ఫర్ నో అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టాటా, బై బై.